అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో అని. అసలు కిమ్స్ హాస్పిటల్లో 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు. జోకా సీరియసే. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు. అమ్మని ఇదేంట్రా, డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు అసలు కిమ్స్లో లేడా? ఇదేంటి కిమ్స్ డాక్టరు, గుండె డాక్టరు, నెట్వర్క్ ఉంది, హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు. కిమ్స్లో పని చేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. మా వాళ్ళని వెళ్ళారు, బాబు కనుక్కురండి ఒకసారి అసలు ఏ హాస్పిటల్ ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని. ఎన్ని చోట్ల 26 సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అసలే లేడు, అసలు డాక్టర్ లేడు, మత్తు డాక్టర్ కూడా లేడు, రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరన్నా ఉన్నారా అండి? అసలు గుమ్మస్తా అనేవాడు ఎవడు ప్రేమ్చంద్ షా లేడు. ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి? మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి? అసలు మేల్ నర్సు కాదు, అసలు ఎవడూ లేడయ్యా. ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే పోనీ ఏమన్నా అటెండర్లు కానీ, అటెండర్లో కూడా ఎవడో లేడయ్యా. పోనీ ఏమన్నా టాయిలెట్లు కడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని. షా లేదు అతనికి చివర అన్నారు. షా లేదు కానీ కిమ్స్లో ఒక ప్రేమ్చంద్ ఉన్నాడు, టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతాడు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని? బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లో అప్పుడు అమ్మేవాళ్ళు. వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమ్చంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షాతో మీకు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు. ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాకు సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్తో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి. నాది తప్పు, మన్నించండి అని చెప్పి కోరుకుంటాను నేను.